చాలు. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుగా. చాలా మంది శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే, ఇరుకులో ఉంటే వాళ్ళు ధైర్యాన్ని కోరుకుంటూ ఉంటారు. అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, సమస్య వచ్చింది, లేకపోతే ఇరుకులో ఉన్నాను అని ప్రతి ఒక్కరు కంగారు పెట్టుకుంటారు. అయ్యో నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదా, నా ప్రార్థన అసలు వినట్లేదా, లేకపోతే నా జీవితంలో కార్యం ఎప్పుడు చేస్తాడు అనే విషయాలు మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. చాలా మంది దేవుడు కూడా తిట్టుకుంటా ఉంటారు. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, అయినా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లా, నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లా అని మీరు చాలా సార్లు అనుకున్న వ్యక్తులే వాళ్ళందరూ దేవుడులారా. అయితే గొప్ప మాట ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇచ్చింది. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు, నువ్వు కృంగిపోతే బాధపడితే నువ్వు భక్తి చేసినట్టు కాదు ప్రేమ దేవుడా. నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా కూడా నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ధైర్యం ఉంటావు. నువ్వేం భక్తి చేస్తున్నావు? నువ్వు భక్తి చేస్తే నువ్వు కృంగిపోవు, నువ్వు భక్తి చేస్తే నువ్వు బాధపడవు ప్రేమ దేవుడా. నువ్వు ధైర్యంగా ఉంటావు. శ్రమ వస్తే రాని దేవుడి వాటిని జయించే శక్తి కోసం మనం ప్రార్థన చేయాలి, కానీ వాటిని చూసి మనం భయపడే వారిలా మనం ఉండకూడదు. అప్పుడు నీ భక్తి, ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి వేస్ట్ అయిపోతుంది. నువ్వు భయపడ్డావా, నువ్వు వాటిని చూసి ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోయినావా, నీ భక్తి నువ్వు వేస్ట్ అన్నట్టు దేవుడా. అందుకనే యోబు భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇచ్చిందా. నీ భక్తి నీకు ధైర్యాన్ని దేవుడా. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో అది నీకే తెలియాలి, నీ దేవునికి నీకే తెలియాలి. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో ఆ భక్తిని బట్టే నీకు వచ్చే శ్రమలు నువ్వు ఎదుర్కోగలవు, నీకు వచ్చే అనారోగ్యాలు నువ్వు ఎదుర్కోగలవు, నీకు వచ్చే ప్రతి శ్రమ నుంచి నువ్వు